కేసీఆర్ నేను అడుగు పెడితే మామూలుగా ఉండదు, నా తాటికి తట్టుకోలేరు, భూకంపం వస్తుంది అంటున్నాడు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, కార్యకర్తలు నారాజు కావద్దు, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు కూడా మనమే గెలుస్తామని అంటున్నాడు. ఎట్లా వస్తారు కేసీఆర్? భూకంపం వచ్చేటోడు మళ్ళీ పార్లమెంట్ బిల్ పాస్ ఇప్పుడు భూకంపం లేదు, భూకంపం అడ్డం కొట్టి మేము తెచ్చినాం తెలంగాణ. ఆ రేపు పార్లమెంట్లో లేడు కదా, బిల్లు చింపితే వీడు ఇంటికే పోతుండే, ఇప్పటిదాకా రాకపోతుండే. బీజేపీ వాడు ఇవ్వకపోతుండే ఓడి తెలంగాణ. దర్వాజాలు పెట్టి తల్లిని చంపి బిడ్డనిచ్చి అన్నారా బీజేపీ వాడు? మళ్ళీ ఎందుకు అడుగుతారా ఓట్లు వీళ్ళు తెలంగాణలో? మీకు ఏ అర్హతతో అడుగుతారు ఓట్లు? తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తల్లిని చంపి దర్వాజాలు బంద్ చేసి కొట్టి ఇచ్చి ఏదో చేసి పలగొట్టి ఇచ్చినాం కదా తెలంగాణ. మీకెందుకు నొస్తుంది? మళ్ళా నొచ్చిన తెలంగాణలో ఓట్లు అడుగుతారు మీరు. నేనున్నగా ప్రజెంట్ కేసీఆర్ లేడు పార్లమెంట్లో. అంజన్ కుమార్ యాదవ్ ముష్టిగుతాలు కొట్టిన తెల్లారి పేపర్ ఇవ్వాలది మీకు తెలుస్తుంది. సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినట్టు కదా మరి కేసీఆర్. నోట్లేడు సాగు పార్లమెంట్లో ఉండేనా ఆయన? నోట్లో పెట్టినాడు పార్లమెంట్లో ఆయన లేనేలాంటి నోట్లలో పెట్టిండు. ఆడ బిస్తర్ మీద వండుకొని ఒకడో నీళ్ళ బాటలు చేయగా లేచి కూకున్నాడు ఆ రోజు. యూనివర్సిటీ పిల్లలు గడబడి చేస్తే మళ్ళీ వండుకుండు. అప్పుడే లేచినుండే కదా, లేవలే. విమానం మాట చెప్పారు, పండుకొని నిమ్మకాయ రసం ఓడిచ్చిండో నాకు తెలియదు, కానీ ఎవరో విషయంగా లేచి కూకున్నాడు. మళ్ళీ కూరలు గడబడి చేస్తే మళ్ళీ పలంగ మీద వండుకున్నాడు. ఆయన ఏం లాగుండే, ఆయన వెయిట్ ఏం తిరిగింది, ఎట్లున్నా అంతే ఉన్నాడు, అది గడ్డం పెరిగింది అంతే. సాగు నోట్లోకి పోయి వచ్చిందండి. కాళేశ్వరం ఇష్యూ నడుస్తున్నది, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తున్నది, చెప్పుకోకపోతే విద్యుత్ కొనుగోలు నడుస్తుంది, గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, దళిత బంధు, అన్ని స్కామ్ల మీద విచారణ జరుగుతున్నాయి. ఏదొక్కటి కూడా కొలికి రానట్టున్నది, అరెస్టులు కానట్టున్నది. ఎట్లా చూస్తారు దీన్ని? 7 లక్షల రూపాయలు అప్పుల పాలు చేసారు. మేము స్కీములు ఇస్తున్నాం, ఎంత నానా తిప్పల పడి అన్ని రైతులకు బంద్ చేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం, అడ్డగోలు చేసి దానికే కొన్ని లక్షలు మితి కడుతున్నాం. ఆయన చేసిపోయిన అప్పులకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ముంచిపోయేసి నిండుగా ఉంచిన దానికి మితిలు కడుతున్న దానికి సగం పోతుంది బడ్జెట్ అంతా. ఇక మెల్లగా అడపా చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వస్తుంటే 360 రోజులు అయింది. ఇక ఏం పోయిందంటే కొంప మున్నది. అది గగ్గోళ్ళు వెతుకుంటారు, అయిపోయి ఏమైపోయింది ఆయన? మంచిగా ఉన్న దాన్ని ఈడ గొర్రెలోనికి గొర్రెలు ఇవని అడిగినాం మేము. ఇచ్చి అంతా మా చదువులు పాలు చేసేది యాదవుల పిల్లలు చదువుకొని కొన్ని వేల మంది నాశనం అయ్యేది గొర్రెలు దిక్కింది. అదొక పెద్ద స్కామ్ అయింది. మళ్ళీ అది ఎప్పుడు బయట పడుతుంది, ఎవరిలో పడిపోతారో తెలియదు. ఇంకా అది ఎవరి ప్రభుత్వంలో అయింది? ఎవరి ప్రభుత్వంలో అయింది? ఇప్పుడు గొల్లోళ్ళు యాదవులు ఎంత శాతం, వెలుబోళ్ళు ఎంత శాతం ఉన్నో చెప్పురా. దానికి దీన్ని కంపేర్ చేస్తే మాకేంది రావాలి, వాళ్ళకి ఎన్ని పోవాలి పదవులు? ఇప్పుడు మీ కాంగ్రెస్ వచ్చినాక మరి మీ యాదవులకు ఇచ్చిందా పదవులు ఏమైనా ఇచ్చిందా? ఇది పంచాయతీ అంతా ఇప్పుడు అదే కదా, మాకు కావాలని కొట్లాడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. మంత్రివర్గంలో ఒక యాదవి లేడు, కార్పొరేషన్ చైర్మన్లో ఒక నామినేటెడ్ పోస్టులో యాదవ్ లేడు, ఎమ్మెల్సీలో ఒక యాదవ్ లేడు. సో యాదవులకు ఎక్కడ న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అదేనైనా నిన్న గొడవ హనుమంతరావు అన్నాడు. గొడవ ఏం గొడవ ఇది? అన్ని కులాల పేరు చేసి యాదవుల కులం చేయలే పేరు కానీ అదే కదా యాదవులు కనిపిస్తారా అని కంటికి అని అడిగిన. యాదవులకు ఏమీ మీ రాజ్యసభ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, అఖండ ఆంధ్ర రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్. మషీరాబాద్ నిలబడితే సెకండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మీద, సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆషామాషి కాదు, ఆయన మీద 10,000 ఓట్లు ఎక్కువ తెచ్చి వచ్చిండు. అది మా సీటు కాదు. మరి అనిల్ ఏదో అంజన్ కుమార్ కొడుకు అంటే ఇంట్లో అంబాడుతున్నాం తీసుకొచ్చిరా రాజ్యసభ. దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేయమని అందరు కొడుకులకు అడిగిరు, ఎంతమంది ఉన్నారు అందరిని అడిగితే ఎవరు నేను చేయనన్నారు. ఆఖరికి నాగేందర్ అంటానికి ఇస్తే ఆయన నాకు ఓడిపోయేది ఇచ్చాను, డిసైడ్ వెళ్ళిపోయాడు, పార్టీ వదిలే వెళ్ళిపోయాడు. ఆ టైంలో మేము కష్టకాలంలో ఉంటాం. మొన్న కరోనా లాక్డౌన్లో మేము సిటీ అధ్యక్షుడిగా ప్రజలలో ఉండి వెంటిలేటర్ మీద సాగు బతుకుల మీద బయటకు వెళ్ళిన. అందరూ అయిపోయింది, అంజన్ కుమార్ యాదవ్ గో ఇటు చెప్తున్నారు. ఇన్ని రోజులు అంతా ఏడికైనా నాయకులు తయారయ్యారు, మా యాదవులను పెట్టుకొని నాయకులు అయ్యారు. ఇప్పుడు అంతా దూరం జరిగే వరకు వాళ్ళు భయం అవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.